విజయ్ దేవరకొండ 2 తెలుగు రాష్ట్రాలలో పరిచయమే అక్కర్లేని పేరు. ఇంటి పేరుతో సహా తెలుగు సినిమాకే ఒక బ్రాండ్‌గా మారిపోయిన యువ నటుడు. కొంచెం అదృష్టం ఉన్నా, ఎక్కువ టాలెంట్, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. కెమెరా ముందు నటించాడా? లేక అతను సహజంగా ప్రవర్తిస్తున్నప్పుడు కెమెరాలు ఆ క్షణాలను క్యాప్చర్ చేశాయా అన్నంతగా సహజతత్వం అతని నటనలో కనిపిస్తుంది. 1989 మే 9న హైదరాబాదులో గోవర్ధనరావు, మాధవి దంపతులకు జన్మించిన విజయ్ దేవరకొండకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వారి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతం. తండ్రి గోవర్ధనరావుకు సినిమాల మీద అపారమైన మక్కువ. 1986లోనే అవకాశాల కోసం హైదరాబాదు వచ్చారు. నటుడిగా ప్రయత్నించిన అవకాశాలు రాకపోవడంతో దూరదర్శన్ సీరియల్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి జీవితం కొనసాగించారు. తల్లి మాధవి హిమాయత్ నగర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు. అంటే ఇంట్లోనే స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం వంటి విషయాలు సహజంగా నేర్చుకునే వాతావరణం ఉండేది. విజయ్ అతని తమ్ముడు పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ కఠినమైన నియమాలు. నెలకు ఒకసారి మాత్రమే సినిమా చూపించేవారు. అది కూడా విద్యార్థులకు అనుకూలమైనదైతేనే. కానీ విజయ్కు సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. విడుదలైన ప్రతి సినిమా చూడాలనే తపన ఉండేది. అయితే స్కూల్లో కఠిన నియమాల వల్ల అది సాధ్యపడేది కాదు. అందుకే సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడెల్లా వరుసగా సినిమాలు చూసేవాడు. అక్కడే అతనిలో నటన మీద ఆసక్తి పెరిగింది. నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలు, ఇంగ్లీష్‌పై పట్టు ఇవన్నీ అక్కడే అభివృద్ధి చెందాయి. ఇంటర్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో పూర్తి చేసి డిగ్రీ బాద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చేరాడు. కానీ కాలేజీకి వెళ్లే ప్రయాణం అతనికి ఇష్టం ఉండేది కాదు. ఒక దశలో తండ్రి గట్టిగా అడిగాడు, "నీకు నిజంగా ఏం చేయాలని ఉంది" అని. ఆ ఒక్క మాట విజయ్ లైఫ్‌ను మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. అప్పుడు విజయ్, "నాకు యాక్టింగ్ అంటే ఇష్టం" అని. అప్పుడు తండ్రి ఒక షరతు పెట్టాడు. "నేనైతే అవకాశాలు ఇప్పించను. నీకు నువ్వుగా సంపాదించుకో" అని. ఆ ఒక్క మాట విజయ్ జీవితాన్ని నిర్ణయించింది. ఆడిషన్స్ మొదలయ్యాయి. వెయిటింగ్ రూములు, చాలాసార్లు నిరాశ. 2011లో 'నువ్విలా' సినిమాలో చిన్న పాత్ర దొరికింది. పెద్ద గుర్తింపు రాలేదు. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో కూడా చిన్న అవకాశం. మళ్ళీ పెద్ద మార్పు లేదు. అయినా ప్రయత్నం ఆపలేదు. ఖాళీగా ఉండకుండా అమ్మ ఇన్స్టిట్యూట్లో కార్పొరేట్ ఉద్యోగాలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పేవాడు. ఒక్కో క్లాసుకు ₹1000 సంపాదించి అదే పాకెట్ మనీగా ఉపయోగించుకునేవాడు. 'మేడం మీరేనా' అనే షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఈ సమయంలోనే నాగ్ అశ్విన్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం తర్వాత 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి పాత్ర దక్కింది. 2015లో విడుదలైన ఈ సినిమా విజయ్ను ఇండస్ట్రీ గమనించేలా చేసింది. ఆ తర్వాతే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'పెళ్లి చూపులు' అవకాశం వచ్చింది. ఈ సినిమాపై ప్రారంభంలో పెద్ద అంచనాలు లేవు. కానీ 2016 జూలైలో విడుదలైన తర్వాత పరిస్థితి మారింది. మౌత్ పబ్లిసిటీ పెరిగింది. యువత సినిమాతో కనెక్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నిలిచిపోయాడు. అయితే అసలు సంచలనం 2017లో వచ్చింది. 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి చర్చ, సెన్సార్ వివాదం, విమర్శలు. ఆడియో ఫంక్షన్లో విజయ్ మాట్లాడిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. సినిమా చిన్న బడ్జెట్తో తీసిన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ లాభాలను తీసుకొచ్చింది. ఒకే ఒక్క సినిమా అతన్ని స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత 'గీతా గోవిందం' 2018లో విడుదలై మళ్లీ బ్లాక్ బస్టర్ అయింది. 'అర్జున్ రెడ్డి' లాంటి ఇమేజ్ తర్వాత పూర్తిగా భిన్నమైన పాత్రలో నటించి తనలోని వైవిధ్యాన్ని చూపించాడు. అదే సంవత్సరం 'నోటా' పెద్దగా ఆడలేదు. కానీ 'టాక్సీవాలా' మంచి విజయాన్ని అందించింది. 2019 డియర్ కామ్రేడ్ విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి మరొక లవ్ స్టోరీ వస్తుందని భావించారు. సినిమాలో బాబీ పాత్రలో నటించాడు. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథ. విడుదలైన తర్వాత సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని వర్గాలు మెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఈ సినిమా విజయ్ నటనలో భావోద్వేగ వైపు చూపించింది. అదే సంవత్సరం 'మీకు మాత్రమే చెప్తా' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. చిన్న సినిమా అయినా కొత్త దర్శకుడి అవకాశం ఇచ్చాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. 2020లో
వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలైంది. ఇందులో విభిన్న గెటప్స్, వేర్వేరు ప్రేమ కథలు చూపించాడు. కానీ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. విమర్శలు వచ్చాయి. ఇది విజయ్ కెరీర్‌లో ఒక డౌన్ ఫేజ్‌గా చెప్పవచ్చు. 2021లో జాతిరత్నాలు సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. పెద్ద పాత్ర కాకపోయినా అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. 2022లో భారీ అంచనాల మధ్యలో వచ్చిన సినిమా 'లైగర్'. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్, భారీ హైప్, ట్రైలర్, ఇంటర్వ్యూ, ఈవెంట్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. కానీ విడుదలైన తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. విమర్శలు తీవ్రంగా వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. చాలా మంది ఇది విజయ్ కెరీర్‌కు పెద్ద దెబ్బ అని అనుకున్నారు. అయితే ఇక్కడే అతని మానసిక బలం బయటపడింది. విమర్శల మధ్య కూడా వెనక్కి తగ్గలేదు. 2023లో 'ఖుషి' విడుదలైంది. సమంతతో కలిసి నటించిన ఈ ప్రేమ కథ ప్రేక్షకులకు కొంతవరకు నచ్చింది. 'లైగర్' తర్వాత విజయ్‌కు ఇది కొంత ఉపశమనం ఇచ్చిన సినిమా. 2024లో 'ఫ్యామిలీ స్టార్' వచ్చింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా. అలాగే అదే సంవత్సరంలో 'కల్కి' సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మళ్ళీ అందరినీ మెప్పించాడు. ఇక 2025లో 'కింగ్డమ్' రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఈ ప్రయాణం మొత్తాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ కెరీర్‌లో విజయాలు, ఫ్లాప్‌లు, వివాదాలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రతిసారి తిరిగి లేచే ప్రయత్నం కూడా ఉంది. చిన్న పాత్రతో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఇక విజయ్ తన తండ్రి కల నెరవేర్చాడు. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే తన తండ్రి కలని విజయ్ దేవరకొండ నెరవేర్చాడు. ఇది కేవలం ఒక నటుడి ప్రయాణం కాదు, ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ నిజమైన కథ. మీకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.